అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాత్రి 110 రూపాయలు పెట్రోల్ కొట్టించినాను. ఇప్పుడు పొద్దున్న వచ్చేటప్పుడు బండి అయిపోయింది, పనికి రావాలని. బండి అయిపోయిందని సీదా ఆటోలో వేసుకొని మెకానిక్ కాడికి వస్తే మెకానిక్ తీసేది వచ్చింది. ఇప్పుడు కార్పెంటర్ మార్చాలా అదని చెప్తాను మెకానిక్. ఇప్పుడు అయినా కానీ పెట్రోల్ డైలీ కొట్టిస్తున్నాను, ఎప్పుడు రాలేదు. ఈ రోజు అయితే రాత్రి వచ్చింది. కావంటే చూడండి, పెట్రోల్ అంటారా. మాది ఆత్మకూరు, ఎప్పుడు ఇక్కడనే వేపిస్తా, ఎప్పుడు ప్రాబ్లం అనేది మాకు కనపడలే అని మేము వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఏం జరిగిందంటే నిన్న రాత్రి 7 గంటలకు పెట్రోల్ వేయించుకున్నాము. పల్సర్లో 1000 రూపాయలు ఒక 100 రూపాయలు చేసుకొని వెళ్ళిపోయినా. దీంట్లో ఒక 50 రూపాయలది డబ్బాలో తీసుకుపోయినా. డబ్బాలో తీసుకుపోయిన తర్వాత పల్సర్ ఆగిపోయింది. ఆగిపోతే మెకానిక్కి తెచ్చి ఇచ్చిన. ఆయన ఏం చేసినా అంటే, అన్న నువ్వు తీసుకుపోయిన డబ్బా వెనక్కి తీసుకో, దీంట్లో నీళ్లు ఉన్నాయి, బండి స్టార్ట్ కావడం లేదని తెచ్చినాను, నేను పొద్దున చూసి ఓపెన్ చేయాలని రాత్రి పెట్రోల్ తీస్తే మొత్తం నీళ్లు వచ్చినాయి. వస్తే మేము వచ్చినాం, ఇంటికి వచ్చి సౌకర్యం ఉండే. వస్తే నేను ఏం చెప్పిన అంటే, తెలిసిన ఆయన విను, నాకు ఆ డబ్బు పోతే ఏం బాధలే, కానీ జనాలకు మాత్రం పెట్రోల్ వేయకు, ఏమైనా వాటర్ కలిసినాయేమో ట్యాంకీల్లో, లోపల భూమిది నువ్వు చూడలే, అవన్నీ మీరు నీట్గా చూసుకొని వేయండి జనాలకు, అది చెక్ చేసుకో అంటే డిగ్రీ పెట్టుకున్నాడు ఆయన. డిగ్రీ పెట్టుకుని నేను డిగ్రీ చూపిస్తున్నా. డిగ్రీ కాదు ఆయన, బండి పోయింది ఆడన్న. ఇప్పుడు మెకానిక్ దగ్గర బండి తీసుకోపోదాం అంటే ఆయన ఏం చెప్పిన అంటే 6200 అవుతాయని ఇంజన్ ఓపెన్ చేసినాడు. 6200 వాడికి కట్టి అది ఫోన్పే కొట్టి వస్తున్నా. ఈయనతో మాట్లాడదామని వచ్చే వరకు ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. నేను ఒక్కటే కాదు, నా తర్వాత అందరు మునిగిపోయినారు. ఇప్పుడు బండ్లు చెడిపోతే ఎవరు మాకు బాధ్యతలు? పెట్రోల్ అయితే 100 రూపాయలది, మనకు మైలేజ్ వస్తుంది, ఏదో పనులు అయితే అని పోతాం. కానీ ఈ టైంలో పనులు, ఈ రోజు ఆదివారం పెట్టుకొని పనులు బండ్లు ఆపుకుంటే ఏటా ఇలాంటి తప్పు చేయొచ్చా? మనం చెప్పినాం కదా, చెప్పకపోతే తప్పు. రాత్రి నువ్వు ఆపేసేయని నేను చెప్పినా కదా, వచ్చి అడిగినా కదా, కూర్చొని టీ తాగి మాట్లాడిపోయినా. నా 50 రూపాయలు వెనక్కి ఇచ్చినాడు, డబ్బాలో ఉన్న నీళ్లకు వెనక్కి 50 రూపాయలు ఇచ్చినాడు. కానీ బండ్లది ఉన్నది బాగుంటుందిలే, నీకు డిగ్రీ చూసినాం, అది బాగుంటుందని వాడిని చెప్పినాడు. పోయి చూస్తే ఇప్పుడు బండి చెడిపోయింది. పక్కనే షాపు రఫీక్ అనే ఆయన ఓపెన్ చేసినాడు, ఇంజన్ పని చేస్తున్నాడు. ఇది మా పద్ధతి. నా డబ్బులు ఎవరిస్తారు? ఇక మీడియా వాళ్ళు మీరు ఎక్కడికి వరకు తీసుకుపోతారు తీసుకోపోండి, నాకేమైతే బాధలే. ప్రజలు నష్టపోకూడదు. ఇంకొకసారి ఏ పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా ఇట్లా చేయకూడదు అని నేను ముందుకు వచ్చి చెప్తున్నా. ఈ రోజు ఉదయం 7:11 ఈ భారత్ పెట్రోల్ దగ్గర నేను 220 రూపాయల పెట్రోల్ నా బైక్ లో కొట్టించుకోవడం జరిగింది. కాకపోతే నేను ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అంతా ముగ్గుమన్నారు. ఈరోజు వస్తే వాళ్ళు రాత్రే నేను పెట్రోల్ వేయడం డౌట్ వచ్చి ఆపేసామంటున్నారు. కాకపోతే ఈ రోజు నేను ఉదయం 11 గంటలకు నేను 7:11 నేను కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు నా బండి ప్రాబ్లం లేదు. ఇప్పుడు లాంగ్ జర్నీ పోవాలని నాకు ప్రాబ్లం డౌట్ వచ్చి కూడా ఆగిపోయాను. నా బండి ప్రాబ్లం అయితే మాత్రము కన్సల్ట్ ఎవరైతే మాకు పెట్రోల్ పోసినారో వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే దీనివల్ల నాతో పాటు చాలా మంది సఫర్ అవుతారు. ఇక్కడ లాంగ్ జర్నీ పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ పెట్రోల్ పెట్టించుకుంటే ఇక్కడ మధ్యలో ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్నపిల్లలు వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పరిస్థితి చాలా ప్రాబ్లం కదా. ఈ ఎవరైతే యాజమాన్యం ఉందో ఈ యాజమాన్యం అనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ముందే టెస్ట్ చేసుకొని ఈ పెట్రోల్ ముందు టెస్ట్ చేసిన తర్వాత ప్రజలకు పోస్తే బాగుంటుంది. దీనివల్ల చాలా సఫర్ అవుతుంది. ముఖ్యంగా నమ్మకాన్ని కోల్పోతారు. ఒకసారి నమ్మకం కోల్పోయారంటే ప్రజలు విశ్వాసం కోల్పోతారు. దానివల్ల వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. మెయిన్గా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.